రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది. కోడలు కోమల కొడుకును కొంగుకు ముడివేసుకుంటుందన్న భావనతో రంగమ్మ కోడల మీద అసూయ పెంచుకుంది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలని ఇలా చేస్తోందని ప్రతిరోజు కొడుక్కి చెప్పసాగింది. తల్లి మాటలను విని విని విసుగు చెందిన అతను ఇలా అన్నాడు, పెద్దదానివైపోయావు కదా, నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులు ఇస్తాను, కాశీకి పోయి కృష్ణారామ అంటూ కాలం గడుపు అని అన్నాడు. కొడుకు మాటలను విన్న రంగమ్మ ఇలా అంది, అప్పుడే నీకు పెళ్ళం బెల్లం తల్లి అల్లం అయిపోయిందంట్రా. నీకో కొడుకు పుడితే వాడిని చూసి అలాగే కాశీకి పోతానులే అంది. ఇక కొన్ని నెలలు అనంతరం కోమలకు పండంటి బాబు పుట్టాడు. రంగమ్మ మనవడిని చూచుకొని తెగ మురిసిపోయింది. ఇక కోమల మనవడిని చూసుకున్న తర్వాత కాశీకి పోతాను అన్నావు కదా, మనవడిని చూశావు కదా, ఇక కాశీకి వెళ్ళు అంది. కోమల మాటలను విన్న రంగమ్మ, అందుకే పెద్దలు కోడలు కన్నా కురివిదేయము నయం అంటారు. నా మనవడిని ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరుండమన్నా ఉండకున్నా కాశీకి పోతానులే అంది. కోమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. కోమల రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్లి చూసి కాశీకి వెళతానులే అంది. కోమల కొడుక్కు పెళ్ళి అయ్యింది. అప్పుడు కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా నీవు అత్తవు అయ్యావు కదా, ఇద్దరం కలిసి కాశీకి వెళదాం పద అని అంది. ఆ అత్తా కోడళ్ళు పొరపచ్చాలు చూసి కోడలు ఒకనాటికి అత్తే అని చిరునవ్వు నవ్వుకున్నారు కోమల భర్త. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.